హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే కనుక నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ ఏ విభాగాల్లో ఖాళీలు అనేవి ఉన్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14 మే 2025. అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 17 మే 2025 ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లికేషన్ దరఖాస్తులు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్ అనేవి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఫర్దర్ ఇతర వివరాలు ఫైనల్ అండ్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ పోస్ట్ ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి గైనకాలజిస్ట్ ఇన్ సెమోనిక్ సెంటర్. సో ఇక్కడ సెమోనిక్ అంటే అత్యవసర ప్రసూతి మరియు శిశువుల సంరక్షణ కేంద్రం అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇందులో ఒక పోస్ట్ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ ఓబీజీ. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 1,30,000 అండి. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండర్ 300 ఓసిఎస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3 పోస్ట్ అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ టీజీ తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ అండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 52,350 అండి. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఎంఎల్హెచ్పి. సో ఇందులో 5 పోస్ట్ అండి. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ వన్ చూడండి, ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ అండి. సో ఇక్కడ వాళ్ళకి శాలరీ వచ్చేసి 40,000 అండి. సో ఇక్కడ సెకండ్ వన్ ఆయుష్ బిఏఎంఎస్ రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్, శాలరీ వచ్చేసి 40,000 అండి. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి బిఎస్ఏ నర్సింగ్ రిజిస్టర్డ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ బిఫోర్ 2020 అండి. బ్రిడ్జ్ కోర్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 29,900 అండి. సో ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాబ్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ క్వాలిటీ. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ అండి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఎంఎస్సి మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ విత్ 1.2 years ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మైక్రోబయాలజీ చేసి ఉండాలండి. కనీస ఎక్స్పీరియన్స్ అనేది 1 లేదా 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి అర్హత కలిగి ఉన్నారో త్వరగా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.